నమ్మకత్వం ప్రభు చూస్తాడు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. సో కాబట్టి తోమా విషయంలో ఒక మాట మాట్లాడతాడు యేసు ప్రభు. తోమా అన్నాడు, మీరందరూ చూసింది ఏదో చూశారు, నీ కరెక్ట్గా చూస్తాను, నాకు కనబడినప్పుడు నేను చెప్తాను యేసు ప్రభు తిరిగి లేచాడో లేదో అన్నాడు. అతని యొక్క అపనమ్మకాన్ని బట్టి ప్రభు వచ్చారు, మరలా వచ్చి కనిపించి ఫస్ట్ తోమాని పిలిచారు. తోమా, నువ్వు నమ్మలేదు కదా, మా శిష్యులు చెప్పారు. శిష్యులకి ఎవరు చెప్పారు చెప్పాలి అందరూ. శిష్యులకి ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పాడు. శిష్యులకి ఎవరు కనిపించారు? యేసుప్రభు కనిపించారు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి యేసుప్రభు చెప్పాలా? శిష్యులు, దేవుని సేవకులు ఇక్కడ ఒక మాట చెప్పారు అంటే ఎవరు చెప్పారంటే అది మన పైకే మనం మాట్లాడుతున్నాం, పైకే మనం బిలీవ్ చేస్తున్నాం. ఆలోచన చేయండి. నేను ఆ విషయాన్ని చాలా దృఢంగా నేను చెప్పగలను, నమ్మకంగా చెప్పగలను. ఏదైనా ఒక కార్యం ఇక్కడి నుంచి మనకు ఒక ఆలోచన వస్తుందంటే దాని వెనక ఎంతో ప్రార్థన, సిద్ధపాటు, ఆలోచన. ఇంకది సాధారణమైన విషయం కాదు కదా, ఇది సాధారణమైన విషయం కాదు. దానికి క్లియర్గా ప్రభు ఒక ఆలోచన ఉంటేనే దాన్ని ప్రారంభించబడ్డాం. ఈ మందిరము ప్రారంభించే ముందు, ఉన్న మందిరము అది పడగొట్టి ప్రారంభించే ముందు ఆ మందిరానికి రెంట్ అవ్వడానికే చాలా కష్టమయ్యేది. తెలుసా మీకు? ముందున్న చిన్న రేక్ షెడ్ ఉండేది కదా, దాని విషయం చెప్తున్నాను. అలాంటి సమయంలో మరి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి అని అనుకుంటున్నాం. రేక్ షెడ్ మీకు అందుకు ప్రకటన చేసాం. 30,000 రూపాయలు అవుతున్నాయి కదా. సిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, అని తెలిసిన వారిని తీసుకొస్తే 4 పోల్స్ వేసి రేక్ వేయడానికి 30,000 అవుతుంది అన్నారు అని సంఘంలో ప్రకటించి ప్రార్థన చేయండి అమ్మా అన్నాం. అది మన పరిస్థితి ఆ రోజు. అది విత్ ఇన్ వీక్స్, నెలలు కూడా కాదు, కొన్ని వారాల్లోనే, లేకపోతే ఒక 2-3 నెలల్లోనే ప్రభు ఏం చేసి ఆలోచించాడు. ప్రభు క్లియర్గా మాట్లాడాడు. సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ మైండ్లో బండగా గుర్తుండిపోయింది. 2021 మే 3వ తారీఖు నుంచి మందిరం స్టార్ట్ అయింది. పాత మందిరం పడగొట్టడం 2వ తారీఖు నుంచి అనౌన్స్మెంట్ చేశారు అనుకుంటా, ఇంక 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రభు మాట్లాడారు, నువ్వు ఇప్పుడు ప్రారంభించు. ఇప్పుడు మందిరాలు మూయబడ్డా కదా, ఇప్పుడు ఖాళీ టైం, మందిరం ఖాళీగా ఉన్న టైం కాబట్టి ఇప్పుడు ప్రారంభించి మరలా మందిరం ఓపెన్ అయ్యేటప్పటికి ఇంకో నీ సిద్ధం చేస్తా అన్నాడు. దేవుడు మన ప్రార్థన కదలడండి, మన హృదయాన్ని కదులుతాడు ఆయన. మన మనస్సు, నేను ఎంత చేశాను అంత చేశాను చెప్పుకోవడం వల్ల మన డబ్బు కొట్టుకోవడం తప్ప ఏముండదు. హృదయాన్ని చూస్తాడు ప్రభు. ఇప్పుడు చెప్పే ప్రార్థనలో, సాక్ష్యంలో ప్రభు క్లియర్ గైడెన్స్. నేను ఒకళ్ళు ఇద్దరిని అడిగాను, నాకు ప్రార్థన సపోర్ట్గా ఉండేవారు, ఆలోచన చెప్పేవారుగా ఉన్నప్పుడు అడిగినప్పుడు, అంకుల్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలాగా ప్రభు నడిపించాడంటే నన్ను గర్దించారు. తొందరపడుతూనే ఉన్నారు, కంగారు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు కంగారు చూశారు వాళ్ళు. దేవుని పరిచర్య పరిశుద్ధాత్మ యొక్క ఆవేశంలో అది జరగాలి, కానీ భావోద్రేకాల నుంచి వచ్చే ఆవేశంతో కాదు. ఈ వాక్యము ఆత్మావేశముతో రాయబడింది, ఉద్రేకంతో రాయబడలేదు. మనకి ప్రభు కావాల్సింది ఆత్మావేశము, ఆత్మలోంచి పుట్టిన ఆలోచన, ఆత్మలోంచి పుట్టిన కార్యాలు, అవి కావాలి. ఉద్రేకంతో మనం పరుగులు పెట్టి కొన్ని రోజులు పరుగులు పెట్టి మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోయి అలా కాదు. అది ఏమవుద్దంటే కొంతవరకే పనిచేస్తుంది. ఆత్మకార్యం ఏమవుద్దంటే శాశ్వత కాలం ఉంటుంది, మనం ఉన్నంత వరకు ఉంటుంది, ప్రభు తీసుకెళ్లే వరకు ఉంటుంది. సో ప్రభు అక్కడ కార్యం చేసినప్పుడు, ప్రభు మాట్లాడినప్పుడు జస్ట్ 11,000 రూపాయలు అలాగే ఇచ్చి ఈ మందిరం స్టార్ట్ చేసాం. ఒక 2-3 ఇంకా ఉన్నారు, మాట్లాడుతున్నారు. బాబు, మన దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటాయో అప్పుడే ఇస్తాను, ఎంత ఉంటాయో అంతే ఇస్తాను. డబ్బులు ఉండి కట్టట్లేదు, ఎక్కువే కట్టట్లేదు, డబ్బులు ఉండి కట్టట్లేదు, ప్రభు ఆలోచన కొద్ది కడుతున్నాం. కాబట్టి దీనికి నువ్వు రెడీ ఏంటనే ముందుకెళ్దాం. ఉన్నారు కదా నాతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు? ఎస్, ఇప్పుడు సైన్ చేశారు, మీరు ఉన్నారు. ఇదే మాట్లాడాం. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఉంటుంది, ఎంత ఉంటే అంత. 10,000 ఉన్నాయా, కట్టు, ఊరుకో, మళ్ళీ డబ్బులు వచ్చినా చెప్తాను. అలాగా క్లియర్గా కొన్ని విషయాలు మాట్లాడుకొని ప్రారంభించబడింది. అలా ప్రారంభించబడిన ఈ మందిరము 11,000 రూపాయలతో ప్రారంభించబడిన మందిరము 5 నెలల్లో మొత్తం పూర్తి అయిపోయింది. 11 లక్షలతో పూర్తి అయిపోయింది. హల్లెలూయా. ఎక్కడ ఆలోచన, విశ్వాసము ఏమీ లేదు. ఏమీ లేని సమయంలో విశ్వాసంతో ఒక అడుగు మనం ముందుకు వేసినప్పుడు దేవుడు అక్కడ కార్యం చేశాడు.
ఈ ట్యూషన్ విషయంలో కావచ్చు. ఆ నలుగురు, ఐదుగురు, 10 మంది, 20 మంది, 25 మంది పైన అయిపోయారు. దేవుడు ఏం చేశాడు? మొదట మనం ఇచ్చిన వాటిలో నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం ప్రభు చూస్తాడు. మనుషులు వేస్ట్ అండి. మనుషులు మనకు కనపరిచినా సరే మర్చిపోతారు వాళ్ళు, కానీ ప్రభు మర్చిపోడు. ఈరోజు మంచిగా ఉంటే మంచిగా మనం చేస్తాం, మంచిగా అంతా నచ్చాం, రేపు పొద్దున ఇంకో తేడా వచ్చిందనుకోండి మనుషులకి మారిపోతుంటారు. వాళ్ళు పెద్ద విషయం కాదు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడ ఏది ఎప్పుడు ఏం చేస్తావు అన్ని విషయాలు ఏం చేస్తాడు? గుర్తుపెట్టుకుంటాడా? దానికి తగిన ప్రతిఫలం ప్రభు ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. హల్లెలూయా. సో నమ్మకత్వం అని ప్రభు మనల్ని చూస్తాడండి. సో కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో నమ్మకత్వం, నమ్మకం అంటే ఏంటంటే అదే చెప్తున్నాను, ఏమీ లేని సమయంలో దేవుడు మాట్లాడేని ఒక అడుగు ముందుకేశారు, అది నమ్మకం అంటారు. అందరినీ చూసుకొని అందరి బాటలో విని ఓకేనా ఇన్ఫర్మేషన్ ఓకే తీసుకొని రెడీ, దీన్ని మనం చేయగలం అని ముందుకెళ్ళేవాడు ఏమవుతారంటే లోకజ్ఞాని. వాడు ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ముందుకెళ్తూ ఉంటారు. మనకు అంత జ్ఞానమూ లేదు. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఎక్కువ ఆలోచిస్తున్నా. మొన్న ఒక వాక్యం ధ్యానం చేస్తుంటే, ప్రభువా పెంట కుప్పల మీద దీనుని లేవనెత్తును అన్నట్టుగా ఒక మాట ఉంటుంది కదా. ఆ మాట ఆ రోజు క్లియర్గా అర్థమైంది. జ్ఞానవంతులు, మాటకారులు, ధనవంతులు, ఆలోచనకర్తలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుడి మీద ఆధారపడరు. వీళ్ళు ప్రభా వాళ్ళందరిని వదిలేసి పెంట కుప్పల మీద వీళ్ళని ఎందుకుంటాం ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ప్రభా అని కూడా ఉంటారు వాళ్ళు. ఓహో ఇందుక వారి జ్ఞానాన్ని పట్టుకుని వస్తారు కాబట్టి ప్రభు ఏం చేస్తాడు? వాళ్ళని ప్రభు ఎన్నుకోడు. జాగ్రత్తగా గమనించండి. సకల శాస్త్ర ప్రవీణుడైనప్పటికీ మోషే తను దేవుడు పరిచర్య అని చెప్పి ఉద్రేకంతో వెళ్ళిపోయి ఒక ఐగుప్తు సైనికుని చంపాడు. దానివల్ల తీసుకెళ్ళి ఎడారిలో వదిలేశారు. చచ్చి చావక బతికాడు. 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యంలో గొర్రెలు మేపుకుని తిరిగాడు. ఏం మేపుకున్నాడు? ఏ ఉద్యోగం అది? ఏ ఉద్యోగం? గొర్రెలు మేపే ఉద్యోగం. ఏం చదివాడు? సకల శాస్త్రాలు చదివాడు. దేని కొరకు? గొర్రెలు మేపడానికి సకల శాస్త్రాలు పరిగెట్టాయి అనమాట. ప్రభువు సన్నిధిలో సకల శాస్త్రం పనిచేయాలి. మనం చదువుకోవాలి, జ్ఞానంతో ఉండాలి, కానీ ప్రతి విషయంలో ప్రభు మీద ఆనుకోవాలి. మన జ్ఞానము, మన యుక్తము, మన ఆలోచన ప్రతిది కూడా ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర పెట్టాలి. అంతా ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రభా ఏం చేయాలి? మన 2 చేతులు పైకెత్తే గల కారణం ఏంటి తెలుసా మీకు? పోలీసులు దొంగ పరిగెడుతుంటే గ్యాన్ పెట్టి హ్యాండ్స్ అప్ అంటారు. అంటే ఏం చేయాలి? చేతులు పైకెత్తాలి. ఎందుకు? ఎత్తలేదనుకోండి హ్యాండ్స్ అప్, చేతుల పైకెత్తు ముందు అంటారు. సార్ అలా కాదు, నార్మల్ ముందు చేతుల పైకెత్తు. ఏమో వాడి చేతిలో ఏముందో ఏదో పట్టుకుని వస్తాడేమో అని ముందు ఏం చేయాలి? హ్యాండ్స్ అప్, ముందు చేతుల పైకి ఎత్తాలి. అప్పుడు చెప్పు అంటారు. అంటే నా చేతిలో ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను, ఐఎమ్ నథింగ్, నేను ఖాళీగా ఉన్నాను అని చెప్పడం. హల్లెలూయా. మన చేతుల పైకెత్తి ప్రభా నేను ఏమీ కాదు, నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను ప్రభా, నువ్వే చేయాలి. నేను నా కుటుంబం కూడా నీ చేతిలోనే వస్తున్నాం. నేను చేస్తున్న పని కావచ్చు, ఆలోచన కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా ఇంకో నీ చేతిలోకి హ్యాండ్స్ అప్. అండ్ మన చేతులు 2 చేతులు మన పైకి ఎత్తేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? దాన్ని దీవిస్తాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చే ప్రతి ఆలోచన కూడా ఆయన చిత్తానుసారంగా నడిపించబడాలి. 40 సంవత్సరాలు మోషే ఆ మిద్యాన్ అరణ్యంలో ఏం చేశాడు? గొర్రెలు మేపుకున్నాడు. మరి నత్తోడు అని పిలువబడుతున్న మోషే గొర్రెలు మేపుకోవడానికి కారణం ఏంటి? మరి నత్తోడు సకల శాస్త్రాలు ఎలా పట్టేసుకున్నాడు? బహుశా అప్పుడు బాగానే ఉండి ఉంటాడు. ఈ గొర్రెలు డ్ర 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 అంటే ఈ నత్తి నోరు ఏమైపోయింది? ఆ డ్రకే అయిపోయింది. ఆ డ్ర డ్ర అనడానికే సరిపోయింది నోరు. ఇప్పుడు మాట్లాడాలన్నా చెప్పాలన్నా సరిగ్గా నోరు సరిపోవట్లేదు. అన్నీ అనగారిపోయినాయి, అన్నీ మర్చిపోయాడు. అంత జ్ఞానం పోయింది. ఒక్కడే మిగిలాడు అనమాట. ఒక్కడే మిగిలాడు. ఎస్, ఇప్పుడు నువ్వు రైట్ ప్లేస్కి వచ్చావు, రైట్ సిచ్యువేషన్కి వచ్చావు. ఎప్పుడైనా సరే ప్రభు మీద ఆనుకునేటప్పుడు మనం నథింగ్ అని తెల్ల కాగితంగా మనం వెళ్ళాలి. ఎప్పుడైనా సరే తెల్ల కాగితంగా మనం వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి. తెల్ల కాగితంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపో, ఒక పెన్ను పేపర్ పెట్టుకొని ప్రభా ఇదిగో తెల్ల కాగితం, నువ్వు రాయి ప్రభా, నువ్వు ఏం రాస్తావో దానికి ఓటేస్తా అన్నప్పుడు ప్రభు రాయడం మొదలు పెడతాడు. నథింగ్, నాకేమీ తెలియదు, నాకేమీ రాదు ప్రభా, ఏం చేయాలో ప్రభా నువ్వే నడిపించు ప్రభా అని ఏం చేయాలి?
ప్రభుకి సరెండర్ అవ్వాలి మొదట. ఎప్పుడైతే అలా సరెండర్ అవుతామో ఏమంటారు? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను పూజించాలి, సాగిలపడాలి, మొక్కాలి. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీటి అందే కానీ ఏ ప్రతిమ కూడా మొక్కకూడదు. ఏమన్నారు? పూర్ణ మనసు, పూర్తిగా ఆనుకోవాలి, కంప్లీట్గా ఆనుకోవాలి. కొంచెం కొంచెం కాదు, కంప్లీట్గా ఆనుకోవాలి. ఇంకా నువ్వు తప్ప ఇంకా వేరే దారి లేదు నాకు. కంప్లీట్గా ఆనుకోవాలి. ఎప్పుడైతే కంప్లీట్గా ప్రభు మీద ఆనుకుంటామో ప్రభు చూస్తాడు. అంటే ఈ వ్యక్తి బాధ్యత నాది, ఈ వ్యక్తికి ఇంకో దారి లేదు, నేనే దారి. ఈ వ్యక్తి ఇంకో దారి లేదు, నేనే దారి. నేను ఏం చెప్తానో అది చేస్తాను, లేకపోతే అలా ఉంటుంది. నేను ఏం చెప్తానో అది చేస్తుంది, లేకపోతే అలా ఉంటుంది. మేము రాజానగరం నుంచి కాకినాడ రాజానగరం వెళ్తున్నప్పుడు అక్కడక్కడ గొర్రెలు కనబడుతుంటాయి. రైట్, గొర్రెలు చూసిన అబ్జర్వ్ చేస్తున్నాం జాగ్రత్తగా. గొర్రెలు చూస్తున్న అబ్జర్వ్ చేస్తుంటాం. మనం రీసెంట్గా అనుకుంటా, ఒక 2 వారాల ముందు అనుకుంటా, గుంపు వెళ్తుంది రోడ్డు మీద, అటు ఇటు వెళ్ళడానికి లేదు. ఈ ఎదురున్న కాపరి ముందెళ్తూ నడుస్తున్నాడు, వెనకాల గొర్రెలు వచ్చేస్తున్నాయి. ఆయన ఇంకో గొర్రె అటు వెళ్ళిపోతుందని ముందు నుంచి కొంచెం పక్క వచ్చాడు. ఈయన ముందు నడుస్తున్న కాపరి ఇక్కడి నుంచి ఒకసారి వెనక్కి వెళ్ళాడు. ఈయన ఎక్కడి వరకు అయితే అడిగేస్తాడో గొర్రె అక్కడ ఆగిపోయింది. ఈయన వెనక్కి వెళ్ళిపోయాడు, ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, అక్కడ ఆగిపోయింది. అక్కడి వరకు నడిపించాడు. ఎక్కడికి వెళ్ళాలి, అటు ఇటు అటు ఇటు చూస్తుంది. నేను చూపించాను కారులో నుంచి, మరి ఎంతమంది చూస్తే తెలియదు కానీ. అగో చూడండి ఎలా ఆగిపోయింది చూడండి. మళ్ళీ అతను ఆ గొర్రెని తప్పించి మళ్ళీ ముందుకు వచ్చి నిలబడినప్పుడు మళ్ళీ వెనకాల వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇటువంటి చూస్తున్నాడు. ఒక ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకో. ప్రభు ఎక్కడ వరకు అంటే అక్కడ ఒక అడుగు కాదు, ఒక ఇంచు కూడా మనం కదలడానికి వీల్లేదు. వితౌట్ గాడ్స్ విల్ యూ కెనాట్ డూ ఎనీథింగ్, ఈవెన్ ఇమాజినేషన్ ఆల్సో. దేవుని చిత్తము కాకుండా, దేవుని చిత్తము కానిది ఏది కూడా మన ఊహలు కూడా రావడానికి వీల్లేదు, మన ఆలోచనలు కూడా రావడానికి వీల్లేదు. అప్పుడు ప్రభు కదులుతాడు, అప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. తన శక్తితో, తన జ్ఞానముతో ఒక ఐగుప్తును కొట్టగలిగిన మోషే ఇప్పుడు నత్తోడైపోయాడు, శాస్త్రాలనే మర్చిపోయాడు, ఏ యోగ్యత లేదు, గడ్డాల మేసాలు పెరిగిపోయినాయి, వస్త్రాలు ఏవి బాలేదు. మరి ఐగుప్తు రాజు అంటే మరి ఎలా ఉంటుంది? వస్త్రధారణ కన్నా ఏమి లేదు, కంపు కొడుతున్నాడు, అన్నీ పోనీ. ఇప్పుడు వెళ్ళు, నేను నిన్ను అక్కడ నిలబెడతాను, ఆ ప్రజలందరూ కూడా నువ్వు విడిపించగలవు. ప్రభా నాకు అన్నీ తెలిసినప్పుడే, జ్ఞానం ఉన్నప్పుడే, అక్కడ ఎక్కడెక్కడ లాకర్లు ఉంటాయో, ఎక్కడెక్కడ సైనికులు ఉంటారో, ఎవరిని పట్టుకోవాలో, ఏం చేయాలో, అప్పుడు నాకు అన్ని బాగా ప్లానింగ్ ఉంది, అప్పుడే నేను తీసుకురాలేకపోయాను. ప్రభు ఇప్పుడు అన్నీ మర్చిపోయినప్పుడు ఆ రాజ్యం సిస్టమ్ అంతా మారిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వంలో మారుతారు కదా, బిల్డింగ్లు మారిపోతే, లాకర్లు మారిపోతే, ప్లానింగ్లు మారిపోతే, ఇప్పుడు ఎక్కడేముంటుందో తెలియదు, ఏం చేయాలో తెలియదు, రాజు నా మాట వింటాడో లేదో తెలియదు. 40 సంవత్సరాలు అయిపోయింది, ఇంచుమించు ఒక తరం దగ్గర అయిపోయింది. ప్రభా ఏంటంటే, నో, నేను నీతో వస్తాను. ఇంతకు మునుపు నువ్వు ఒక్కడవే ప్రయత్నం చేసావు, ఇప్పుడు నేను నీతో పాటు వస్తాను, నేను నీతో పాటు వస్తాను. ఆ ప్రజలు చెప్పు, ఉన్నవాడును అనువాడునైన దేవుడు మీతో పాటు వస్తున్నాడని చెప్పు, ఆయన రమ్మంటున్నాడని చెప్పు, ఆయన పిలుస్తున్నాడని చెప్పు. ఎవరిని వాడుకున్నాడు? ఎవరిని వాడుకున్నాడు? మోషేను వాడుకున్నాడు, ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మాట చెప్పడానికి. దేవుడు తన యొక్క వర్తమానాన్ని జనాలకు ముందు ఎవరు వాడుకుంటున్నాడు? సేవకులను వాడుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి చెప్పు, ఈ వర్తమానం చెప్పు. అననీయ నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి. సౌలు ఆ వెలుగు చూస్తున్నప్పుడు పడిపోయాడు కదా, ఆ దమస్కు మార్గంలో పడిపోయినప్పుడు వెళ్ళిపోయాడు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభు నా మాట చెప్తాను జాగ్రత్తగా నేను. ప్రభు అతన్ని దర్శించి అతనితో మాట్లాడి, నువ్వు నాకు పరిచర్య చేయాలి, ఎలా చేయాలి, ఎలాగుండు అని చెప్పి ప్రభు అక్కడ ప్రార్థన చేసిన అతను ముట్టితే తన కళ్ళలో ఉన్న ఆ పొరలు ఊడి పడతాయా పడవా? చెప్పాలి. ఊడి పడతాయా పడవా? దేవుడు తనకు తానుగా నేరుగా సౌలుని పౌలుగా మార్చాడు కదా. గుడితనం వస్తుంది ఆ వెలుగు చూసినప్పుడు. ఓడతాయా ఓడవా? ఓడతాయి కదమ్మా, ఓడతాయి. ఎందుకు చేయలేదు? మళ్ళీ ఈ విషయం మళ్ళీ అననీయాకి చెప్పి, అననీయ అదిగో అక్కడికి వెళ్ళు, తార్సు అనబడిన పట్టణంలో, ఆ ప్రదేశంలో ఒకడు ఉన్నాడు, దమస్కు మార్గంలో సౌలు అనబడిన పౌలు, అతని దగ్గరికి వెళ్ళు, నేను చెప్పాను, నేను ఈ విషయం చెప్పు. అదేంటయ్యా నువ్వు కనిపించావు కదా,
ఆ 4 ముక్కలే నువ్వే చెప్పచ్చు కదా. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నా అని చెప్పి ప్రభు అన్నాడు కదా. మరి మిగతా మ్యాటర్ కూడా నువ్వే చెప్పచ్చు కదా. మిగతా పిలుపు కూడా నువ్వే ఇవ్వచ్చు కదా. మళ్ళీ నన్ను ఎందుకు వాడుకుంటున్నావు? నో, గుర్తుపెట్టుకోండి. ప్రభు ఆ శిష్యులకు ఆ వాక్కు దగ్గరికి ఆ మీడియా ఆ పొజిషన్ వచ్చే వరకు కూడా ప్రభు ఆ యొక్క శిష్యులను వాడుకున్నాడు. అక్కడ శిష్యులు వాడుకున్నా. ఎవరైతే ప్రభుని నమ్మిన వారు శిష్యుని గుడ్డిగా నమ్ముతారో వాళ్ళు, ఎవరైతే అలా నమ్మారో వారు దీవించబడతారు. వారు దీవించబడతారు. ప్రతి ఒక్కరు కూడా వారు దీవించబడతారు. యేసు ప్రభు సెలవిచ్చాడు ఈ మాట అని చెప్పారు. అక్కడికి వెళ్ళాడు అననీయ, అతను ప్రార్థన చేశాడు. అతని కళ్ళ వంటి పొరల ఊడిని అతను చూపు పొందాడు. అతని బాప్తిసం ఇచ్చాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. బలం పొందుకొని ఆహారం తిని బలం పొందుకొని పరిచర్య ప్రారంభించాడు. నమ్మకత్వాన్ని ప్రభు చూస్తాడు. నమ్మకత్వాన్ని ప్రభు చూస్తాడు. కాబట్టి ఇదే విషయాన్ని మోషేకి చెప్పిన ఇదే విషయాన్ని అక్కడ ఐగుప్తు ప్రజల్లో కూడా చెప్పచ్చు. అంతమంది ప్రజలు, దాదాపు 25 లక్షల మంది ప్రజల్లో ఒక్కరు కూడా విశ్వాసం లేరంటారా? ఒక్కరు కూడా నమ్మకంగా లేరంటారా? మాట వరుసకి మోషే ఎక్కడ ఉన్నాడు, మరి యెహోషువ అక్కడే కదా ఉన్నాడు కదా. యెహోషువ అక్కడే కదా ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలతోనే ఉన్నాడు. మోషే వెళ్ళిన తర్వాత మోషే దగ్గరికి అతను చేరి మోషే ఏం చెప్తున్నాడో కూడా పరిగెడుతూ చేసేవాడు పరిచర్య. మరి వెళ్ళకపోతే యెహోషువ అక్కడే కదా ఉన్నాడు, మరి నేరుగా యెహోషువకే చెప్పచ్చు కదా. సరే, సో కాబట్టి ప్రభు ఆయన పిలుపు కానీ ఆయన కార్యములు కానీ ఆయన జరిగిస్తూ ఉంటాడు. అక్కడ వెళ్ళి ప్రభు ఏదైతే చెప్తున్నాడో అక్కడ ఆ సేవకుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తెలియజేసి, ఇదిగో మనల్ని అందరూ కూడా ప్రభు విడిపించబోతున్నాడు, మీరు నమ్మండి. అక్కడ భయంకరమైన తెగుళ్ళు ఏర్పడ్డాయి. అక్కడ భయంకరమైన తెగుళ్ళు ఏర్పడ్డాయి. మాట వరుసకి నీటిని రక్తంగా మారిపోయింది. ఆ నీళ్లు నదులు అవన్నీ చూసినప్పుడు వారు వాటిని బట్టి చాలా గర్వపడుతుండేవారు. ప్రభు ఈ నీటిని రక్తంగా మార్చేస్తున్నాడు, నీళ్లు ఉండవు అన్నప్పుడు ఆ కర్ర, ప్రభు ఇచ్చిన కర్ర, నీ చేతిలో కర్ర చాలన్న, కర్ర కింద పడితే ఏమైపోయింది? పాము అయిపోయింది. మళ్ళీ పట్టుకుంటే ఏమైపోయింది? కర్ర అయిపోయింది. ఇది చాలు వెళ్ళిపో, ఇది చాలు వెళ్ళిపో, ఇది ఆజ్ఞ, నా మాట. నీ చేతిలోని కర్ర ఏంటి? దుడ్డి కర్ర, క్రమం నేర్పిస్తుంటుంది. అధికారము గుర్తు, క్రమం నేర్పిస్తూ ప్రభు ఇచ్చాడు. ఆ కర్రతో ముట్టగానే 7 రోజులు అంటండి, 7 రోజులు అక్కడ నదులన్నీ కూడా రక్తంగా మారిపోయినాయి. ఐగుప్తులో నీరు తాగడానికి ఎవరికి నీళ్ళు లేవు, కానీ ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం ప్రతిరోజు నీళ్ళు ఉన్నాయి. ఐగుప్తులో ఉన్న ఆ రాజుల యొక్క కుటుంబంలో ఉన్న వారు పస్తులు ఉన్నారు, కానీ నీళ్ళు లేక ఈ ఇశ్రాయేల్ అదే రాజ్యంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న చోట సమృద్ధి ఉంది. ఎలా పాసిబుల్ అవుతుంది అది? అక్కడ వాళ్ళ సేవకుని నమ్మారు, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని నమ్మలేదు. 1 కాదు 2 కాదు, ఆకాశం వడగళ్ళు కురిసే, ఆయనే నమ్మలేదు. కప్పల దండు ఆ రాజ్యాల మీదకి ఎగసిపడింది, మిడతల దండు ఎగసిపడింది, వాళ్ళ పొలాలన్నీ కాల్చిబడ్డాయి, తినివేయబడ్డాయి. 1 కాదు 2 ఎన్నో తెగుళ్ళు. అక్కడ ఇగో ప్రభు హెచ్చరిస్తున్నాడు, జరుగుతున్న సంఘటనలు చూసైనా బుద్ధి తెచ్చుకో, జరుగుతున్న సంఘటన చూసిన బుద్ధి తెచ్చుకో, ఇకనైనా తెచ్చుకో అన్నప్పుడు ప్రభు ఒకటి చూపిస్తున్నాడు. ఒకటి చూపిస్తున్నాడు. దేనికి తగ్గలేదు. మరొక కార్యము, 3 రోజులు సూర్యుడు కనబడలేదు, చంద్రుడు కనబడలేదు. కట్టిక చీకటి అంటే 3 దినాలు. సరే, మరి కట్టిక చీకటి ఐగుప్తుల్లో, కటిక చీకటి ఇశ్రాయేల్ ప్రజల్లో ఉంటుంది కదా. మరి అక్కడ ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ వెలుగు? ఇశ్రాయేల్ ప్రజలు క్షేమంగా ఉన్నారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. వారి నీటికి కానీ లేకపోతే అక్కడ ఉన్న వెలుగు కానీ, ఆ వెలుగు ఎలాగొచ్చిందో, వారు ఎలా నిలబెట్టారో, వాళ్ళ హృదయాలు ఎలా దృఢపరిచారో తెలియదు. కానీ మరి వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, కట్టెలు కావచ్చు, కర్రలు కావచ్చు, పొలాలు కావచ్చు, నిప్పులు కావచ్చు, బోల్డ్ అని ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళు కాదు కదా. 3 రోజులు వాళ్ళు కట్టెక చీకట్లు వాళ్ళు నిలబడ్డారు, అయినా సరే లోపట్లేదు. సో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుకి మనకి ఆటంకంగా ఏదైతే ఏర్పడుతుందో దాన్ని మనం ఏం చేసుకోవాలి? తీసి పడేసుకోవాలి. అది తీయలేదనుకోండి, తర్వాత మన జీవితమే దాంతో ముగిసిపడుతుంది. ఎందుకంటే ప్రభు రాజీ పడ్డం, గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ రాజీ పడ్డం. నీకు ఎంత జ్ఞానం ఉంటే నాకెందుకు, మీరు ఎంత సత్వలైతే నాకెందుకు,
ప్రభు ఎక్కడ రాజ్యపడ్డు? ఆయన చెప్పిన వాక్యము చెప్పినట్టుగా ఆయన నీతి, ఆయన ప్రార్థన, ఆయన విశ్వాసం, ఆయన భక్తి, ఆయన చిత్తానుసారంగా మనం చేస్తేనే ప్రభు ఎక్కడ రాజ్యపడ్డాం. సో కాబట్టి వారికి అన్ని తెగులు తీసుకొచ్చినా సరే వారు ఎక్కడ కూడా ఏమైపోయారు? కఠినమైపోయింది వాళ్ళ హృదయం, కఠినమైపోయింది వాళ్ళ హృదయం. ఎట్టకేలకు ఇంకా చివరిగా అక్కడ ఆ రాజు తన నోటంటే పలికించారు, తన నోటే పలికారు. ఎందుకంటే అనుభవం ఉంది. మోషే పుట్టిన కాలంలో 2 సంవత్సరాల వయసు గల మగ పిల్లలందరూ కూడా, తొలిచూరు పిల్లలందరూ కూడా వధించేశాడు ఈ రాజు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజల్ని ఈ బానిసత్వాలను విడిపించే రక్షకుడు వస్తున్నాడు, ఆయన పుట్టుండాడు అన్న వార్త తెలిసినప్పుడు ఏం చేశారు అంటే, యేసుప్రభు కాలంలో జరిగింది, మోషే కాలంలో. బైబిల్ గ్రంథం 2 సార్లు జరిగాయి. ఈ జ్ఞానులు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళడం, ఇక యూదుల రాజు పుట్టాడంట అని చెప్పారు కదా ఇన్ఫర్మేషన్. వీళ్ళు చేసిన పని వల్ల అక్కడ ఉన్న 2 సంవత్సరాల వయసు. అలాగే మోషే కాలంలో కూడా ఇశ్రాయేలు ఈ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి రక్షకుడు పుట్టాడు అన్న వార్త వాళ్ళు తెలిసినప్పుడు 2 సంవత్సరాల వయసు వాళ్ళందరూ కూడా వధించేశారు. ఇప్పుడు మోషే పెద్దవాడయ్యాడు, అక్కడ జరుగుతుంది. ఇప్పుడు కూడా జ్యేష్ఠ కుమారులందరూ చచ్చిపోతారు అని తన నోటంతే వ్యర్థమైన మాట పలికించాడు. వాళ్ళు పలికాడు. ఆ రాజు అతను ఏది బిత్తాడో అదే కోసాడు, ఏది బిత్తాడో అతను అదే పంట కోసాడు. ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు, మీరు గొర్రెపిల్ల రక్తాన్ని, శ్రేష్టమైన క్రొవ్వునిది, తొలిచూది మీరు వధించండి, రక్తాన్ని తీసుకొని మీ గుమ్మాల గడపలకి ఏం చేయాలి? నిలువు కర్రకి అడ్డుకర్రకి గొర్రెపిల్ల రక్తాన్ని పోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల రక్తము యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. ఇలా నిలువు కర్ర అడ్డుకర్ర సిలువకు సాదృశ్యంగా ఉంది. చూసారా? ఇక్కడ నిలువు కర్ర అడ్డుకర్ర, యేసుప్రభు సిలువలో కూడా నిలువు కర్ర అడ్డుకర్ర సిలువకు సాదృశ్యం. అక్కడ ఆ నజరేయుడు యొక్క రక్తము ఆ నిలువు కర్ర మీద అడ్డుకర్ర మీద ఒలికింది. దానికి సాదృశ్యంగా ముందుగా మోషే కాలంలో ఆ నిలువు కర్ర అడ్డుకర్ర మీద ఆ రక్తం పోయబడింది. ప్రభు చెప్పాడు, ఎవరి ఇంట్లో అయితే, ఎవరి గుమ్మానికి అయితే ఆ నిలువు కర్ర అడ్డుకర్రకి యేసే రక్తం పోయబడుతుందో అంటే అది రక్షణకి సాదృశ్యము. ఈ కుటుంబం రక్షించబడింది అనడానికి గుర్తేంటి? యేసే రక్తము ఆ గుమ్మాలకి రాయబడింది. అనుకోవచ్చు, అలా అనుకున్నారు. ఇది గొర్రె రక్తం తీసుకెళ్ళి రాసేస్తే మరణం ఆగిపోద్దా? మాట వరుసకి మోషే చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చేసాడు, అందరూ చేయమన్నారు. ఆజ్ఞ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ చేసేసారు. కానీ అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ నీతిమంతులని బైబిల్ ఎక్కడ రాయబడిందా? వారందరూ పరిశుద్ధులని ఎక్కడైనా రాయబడిందా? మీరు క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు. మోషే కాలాన్ని వెళ్తున్నప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు, ఎంతమంది సనిగారండి ఆయన మీద కదా? ఎంతమంది రాళ్ళు పెట్టి కొట్టబోయారు? ఉన్నారా? ఈ సనుగులకి బ్యాచ్ అంతా ఉన్నారా? అంటే లోపల ఉన్న వాళ్ళందరూ నీతిమంతులు ఎక్కడ రాయబడి, కానీ దేవుడు వాక్కు ఏదైతే వచ్చిందో దాని ప్రకారం వాళ్ళు చేసినప్పుడు దీవించబడ్డారు. సో దేవుని యొక్క వాక్కు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్కును మనం పట్టుకొని ముందుకెళ్ళాలి. అందుకే చెప్పిన 4 రోజుల కిందట 22వ తారీఖు నుంచి ఈ మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ అయింది. దాంతో ముందు 2 రోజులు బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. 2024లో కార్యం జరగబోతుంది. 2024లో దానికి ఒక కార్యం జరగబోతుంది. దానికి సిద్ధపాటుగా ఈ రోజు నుంచి మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ అవ్వాలి. ఆ మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఉండాలి. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తుండేవారు, ఒక ఆలోచన, అందుబాటులో లేని వారికి ఫోన్ టెక్నాలజీ ఉందిగా, మరి దేనికి వాడడానికి? ఇది వీడియో కాల్ చేసుకుని కబుర్లు మాట్లాడుకోవడానికి? నో, టెక్నాలజీ వాడండి. అందుబాటులో లేని వారికి, రాలేని పనులకి వీడియో కాల్ పెట్టండి అన్నారు. చాలా చెప్తారు. అమ్మగారు ఉంది, మా పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు ఉంది, ఈ ఫోన్ అంతా చాలా విషయాలు చెప్తారు. నేను చెప్పిన ఎవరైనా సరే, మీరు ఎక్కడ అనుకుంటున్నారో, ఇంట్లో అయినా సరే, ఇంట్లోకి వచ్చే వాళ్ళు తెలుస్తుంది విషయాలు. ఎవరు ఏం చెప్పినా సరే వెంటనే ఏది తీసుకొని వింటాను, విని దాన్ని ప్రార్థనలో పెడతాను, ఆలోచన చేస్తాను. ప్రభు క్లియర్గా మాట్లాడాడు. ఇదిగో ఈ మేలు విషయంలో కరెక్ట్గా 22వ తారీఖు నుంచి 2వ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను. అందరూ ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గొప్ప పరిచర్య సమస్త జనులకు సువార్త అందించబడే ముందు, వారందరికీ రక్షణ కార్యము, రక్షణ యజ్ఞము ప్రారంభమయ్యే ముందు యేసుక్రీస్తు ప్రభుని అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయించారు. 40 దినాలు.
ఆ మాట ప్రభు మాట్లాడుతున్నాడు. రెండో రోజు మాట్లాడుతున్నాడు, మార్నింగ్ ప్రేయర్లో ఇక్కడ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే నేను వెంటనే నా కళ్ళు తెరిచి ఫోన్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 22వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు ఎన్ని రోజులు అయింది? కరెక్ట్గా 40 రోజులండి. హల్లెలూయా, ఎడి చెప్పాలి కొడదు. ఆశ్చర్యం వేసింది. నా డైరీలో రాసుకున్నాను, నా ప్రామిస్ బుక్స్లో అన్ని రాసుకున్నాను. ఆ డే ఖచ్చితంగా కొత్త సంవత్సరానికి నేను చదువుతాను మరలా మీకు. కరెక్ట్గా 40 రోజులు. నా మైండ్ అసలు ప్రభు చెప్పాడని ఆ రోజు స్టార్ట్ చేస్తాం. ఆ రోజు 22వ తారీఖు స్టార్ట్ చేస్తాం. ఆ రోజు నుంచి రెండో రోజు మీరు స్టార్ట్ చేసిన తర్వాత, ప్రారంభించిన తర్వాత విశ్వాసంతో, సరే ప్రభు చెప్పే ముందు చేయడు. ప్రభు ఒక మాట చెప్పాడు కదా, స్టార్ట్ చేశాడు అంతే. స్టార్ట్ చేసిన తర్వాత ఏంటి ప్రభు, అదిగో ఒక సూచన గుర్తు చేశాడు, ఒక గుర్తు ప్రభు చెప్పాడు. అక్కడ ఎలా జరిగిందో ఇదే జరుగుతుందని ఒక గుర్తు అలాగే ఇస్తాడు అంతే. తాకేసింది. ఎస్, ఏదో జరగబోతుంది 2024లో. ప్రభు దేనికో మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దేనికో ఏదైనా కావచ్చు, దాని కొరకు ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దర్శనం గలవారు వారు ప్రభు సన్నిధిలో వారు విశ్వాసంతో ఉన్నారు. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. దర్శనం లేని వారు దిక్కులేని వారుగా ఎటు వెళ్ళాలో ఎటు చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. 2023 అయిపోతుంది, 2024 వస్తుంది. ఎలాగుంటుంది? ఏం జరగబోతుంది? COVID-19 అంటే అర్థం ఏంటంటే 2019 అని అర్థం. COVID-19 అనమాట, ఆ సంవత్సరంలో అనమాట. అంటే 19 అనగానే మన మైండ్కి ఏమొచ్చేస్తుంది? కరోనా, COVID-19 అంటే ఆ సంవత్సరము అలా జరిగింది. 2020 అలా జరిగింది, 21 అలా జరిగింది, 22, 23, 24 ఏం జరగబోతుంది? సిద్ధపడాలి. ఎప్పుడైతే ఆ ఆలోచన, ఆ గుర్తు ప్రభు ఎప్పుడైతే మాట్లాడి నాకు ఇంకా ఆసక్తి పెరిగింది. ఎస్, ప్రభు ఏదో ఇస్తున్నాడు అన్నప్పుడు ఆసక్తి కలగదండి? కలగాలి. అది విశ్వాసంలో ప్రభు వాక్కును బట్టి మనం సంతోషపడగలగాలి. అన్యులు వస్తువును బట్టి సంతోషపడతారు. ఏమంటే మీకు అర్థమవుతుందా? దేవుడు మీకు ఒక బంగారం ఇస్తాను అని అన్నాడు అనుకోండి, అన్యులు ఏం చేస్తారు? ఇచ్చిన తర్వాత ఇచ్చారు, ప్రభా దేవానికి స్తోత్రం, ప్రభా స్తోత్రం, ప్రభా ఇగో బంగారం చైన్ ఇస్తావు ప్రభా అని. అన్యులు అది చూసి నమ్ముతారు. అది మనం ఏం చేయాలి? అది చూడకన్నా అయినా సరే ప్రభు నేను దీవిస్తున్నాడు అని అన్నప్పుడు వెంటనే ఎస్ ఆమేనని అప్పుడే మనం సంతోషపడగలగాలి. ఎవరిచ్చారు మాట? ఇక్కడున్న తల్లిదండ్రులే పిల్లలకి ఇగో నాన్నకి ఇది చేస్తాను అని ఒక మాట ఇస్తే మాట తప్పుతారా? మీరు పిల్లలకి ఏదో విషయం చెప్తే తప్పుతారా? మాట ఇచ్చామంటే ఖచ్చితంగా అది జరగాల్సిందే. మీరు వదిలి వాళ్ళు వదలరు. ఇస్తానో కదా పట్టుకుని వాళ్ళు మాట వచ్చేస్తుంది. మరి మాట ఇవ్వకముండనే మంచిది, మాట ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే మనకి పాసిబుల్ అయితే మనం మాట్లాడుకోవాలి. కాబట్టి మనమే ఇహలోక మనుషులుగా మనమే మన ఇచ్చిన మాట ప్రకారం అలా నిలబడితే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దానిని గట్టిగా పట్టుకోవాలి. సో కాబట్టి మోషే ఆ కాలంలో వారందరినీ కూడా విడుదల చేసి వారందరూ కూడా నిలబెట్టాడు. ఆ కమ్మిలికి రక్తం పూసాడు. ప్రతి ఒక్కరూ ఆ రక్తాన్ని పూసారు. ప్రతి ఒక్కరు మీరు లోపలే ఉండాలి. మరణ దూత అక్కడ వీధుల్లో నడుస్తుంది, ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఆ రాత్రిపూట అనౌన్స్మెంట్ జరిగింది, వీధిలో తిరగడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు గుమ్మానికి గొర్రెపిల్ల రక్తము పూసుకోవాలి, ప్రతి ఒక్కరు లోపలే ఉండాలి. అంటే రక్షణ కవచము. చెప్పండి అందరు కూడా, ఏంటది? రక్షణ కవచము. సెక్యూరిటీలోకి వస్తాం మనం. సెక్యూరిటీలోకి ఇప్పుడు మనుషులనైతే ఆపగలం, మనం 10 మందిని వేసుకోవచ్చు సెక్యూరిటీ కింద. ఇప్పుడు మరణదూత వస్తున్నాడు, ఎవరికి ఆపుతాం? అది ఒక గాలిలో మన కనబడని ఆ మరణదూత ఏలుబడి చేస్తుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరికి అనారోగ్యం, ఎక్కడో ఏదో సంథింగ్ ఇస్ రాంగ్, ఏదో జరిగింది. మనం ఏం చేయాలి? ప్రభా ఎక్కడ సమస్య వచ్చింది? దేనివల్ల వచ్చింది? ఈ ఇబ్బంది ఎందుకు జరుగుతుంది? సంపాదిస్తున్నా లేకపోతే జాబ్కి వెళ్తున్నా, ఎందుకు ఈ సమస్య వస్తుంది? ఎందుకు మరలా గొడవలు జరుగుతున్నాయి? దేని వల్ల? ఎక్కడో అపవాదికి ద్వారము ఓపెన్ అయిపోయింది. మీ రక్షణ కవచం ఎక్కడో గలిబిలైపోయింది. సో కాబట్టి రక్షణ కవచం దిట్టంగా ఉండాలి. కోట ఉందండి, కోట రక్షణ కవచం బాగా ఉంది. ఈ రక్షణ కవచం ఒకరోజు అయిపోయింది, ఎవరికో సమస్య ఏదో పని ఉండి బయటకు డోర్ తీసుకుని బయటకు వెళ్ళారు, ఆ తలుపేయడం మర్చిపోయారు. రాజ్యము, ఆ చుట్టూ గొప్ప పెద్ద అడవులు,
ఒక పులి ఆ డోర్లోంచి తీస్తున్న డోర్లోంచి లోపలికి వచ్చేసింది. రాజుకోట, రాజు లోపలికి వచ్చేసింది. ఏమవుద్ది? ఏమవుద్ది? ద్వారం మూయబడలే, లోపలికి వచ్చేసింది. పులి ఏం చేస్తుంది? ఒక్కొక్క ఇంటి మీద పడి గలిబిలి, అటు ఇటు పరుగులెడతారు. గలిబిలి గలిబిలి గలిబిలి, అరుపులు, కేకలు, పెడబొబ్బులు అన్నీ కూడా. ఏం జరిగింది? అగో పులి అంట. ఎందుకు వచ్చింది? ఎక్కడో ద్వారం తెరవబడిందంట. గలిబిలి, ఎక్కడో ద్వారం తెరవబడింది. అపవాదు లోపలికి వచ్చి గలిబిలి 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 గలిబిలి. అదే సూచన. మనం చేస్తున్న పని సమాధానకరముగా, ప్రభుకి, వాక్యానికి సమాధానకరంగా ఉందంటే మనం ఏం చేస్తాం? పీస్ మన హృదయంలో వెళ్తుంది. అదే దేవుని చిత్తం. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా. మనం చేస్తున్న పని, ప్రార్థన చేస్తున్న పనిలో మనకు సమాధానకరంగా, నెమ్మదిగా మనం ఉందేనంటే దట్స్ గాడ్స్ విల్. ఆ పనిలో మనకి ఏదో గలిబిలి జరుగుతుందంటే అక్కడ ఏదో సంథింగ్ ఇస్ రాంగ్. కాబట్టి మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎస్, ఇక్కడ దేవుడు ఇక్కడ కార్యం చేయట్లేదు. ఇంకా నేను అడగాలి, ప్రభుని ఏదో అడగాలి, నాకు ఇంకా ఏదో క్లారిటీ కావాలి. ఇంకా అది మనం ప్రారంభించకూడదు. ఈ గలిబిలు కూడా పక్కన పెట్టేసి ఇది మంచిదే అని ఒక అడుగు ముందుకేస్తాం అనుకోండి, మనం ఏం చేస్తాం? మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. మనమే ఉత్తరవాదులు. ప్రభు అంట పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆయన మాట విని, హల్లెలూయా, గట్టిగా రెండు చేతులు పైకెత్తి, ఎవరైతే ఆయన మాట విని వణుకుతూ విశ్వాసులు నడుస్తూ ఉంటారో వారు చనిపోయిన తర్వాత, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత వారు పక్క నుంచి ఉంటారంట. యేసుక్రీస్తు ప్రభు ముందు ఉంటారంట. ఇదిగో ఇతన్ని నా రక్తంలో కడుక్కున్నాను, నమ్మకంగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడికి మనకి మంచిన ఒక ఉత్తరవాది అని బైబిల్ సెలవిస్తుంది. ఒక ఉత్తరవాది. ఇదిగో నా రక్తంతో కడగబడ్డ వ్యక్తి, ఆ మాట విన్న వ్యక్తి, ఆ మాట జవదాడిన వ్యక్తి అని మన పక్షముగా యేసు ప్రభు అక్కడ నిలబడతాడు. అందుకే ఒక పక్షంలో మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులు కదా ప్రభు నమ్ముకున్నామని మనం సిగ్గుపడుతున్నాం. మన ఇహలోకంలో మనం సిగ్గుపడతానంటే ఏమొద్దంట? పరలోకంలో యేసుప్రభు సిగ్గుపడతారు. యేసుప్రభు సిగ్గుపడతారు. ఎటుకి ఎలా సిగ్గుపడుతున్నారేటి? నీ పేరు చెప్పు కూడా సిగ్గుపడుతున్నారేటి? నువ్వు దీవెనలు పొందుకుంటున్నారు, ప్రార్థన స్వస్థలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, మరి నీ పేరు చెప్పు కూడా సిగ్గుపడుతున్నారేటి? ప్రభు ఏం చేస్తే తల ఎత్తుకోగలరా? తండ్రి అయిన దేవుడు అడుగుతున్నాడు. తండ్రి అయిన దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు రక్షించానని చెప్పు, వాళ్ళ కోసం నువ్వు ప్రాణం పెట్టానని చెప్పు, వారు ఏది అడిగినా సరే నువ్వు ఇస్తున్నావు. మరి యేసునామములో ఏది అడిగితే ప్రభు ఇస్తాన్నాడు కదా, ఇచ్చేస్తున్నాడు. మరి అన్నీ పొందుకుంటూ కూడా నీ పేరు చెప్పుకోవడం సిగ్గుపడుతున్నారేంటి? నీ పేరు మాట్లాడే సిగ్గుపడుతున్నారేంటి? నేను మారు మనసు పొందిన కొత్తలో ఈ సమస్య ఎదుర్కొన్నానండి. నేను అందరూ చెప్పు ఉంటాను కదా చాలాసార్లు. అకేషన్ జరుగుతాయి కదా, మిగతా టైంలో ఎవరి పని రాలే. ఈ అకేషన్ పెళ్ళిళ్ళు కానీ ఇంకోటి జరిగిన ఆ సందర్భాల్లో, లేదా దినకార్యాలు, చిన్నదినాలు, పెద్దని కార్యాలు జరిగినప్పుడు అప్పుడు కలుస్తుంటారు. అప్పుడు విషయాలను బయటకు వస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏదైనా ఎక్కడైనా ఫోటోలకు దండం పెట్టమనో, లేకపోతే ఏదైనా ప్రసాదం తినమో, లేకపోతే ఏదైనా చేయమో, లేకపోతే ఏదైనా పట్టుకోమనో అన్నప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నానని చెప్పడానికి సిగ్గుపడేవాడిని. సిగ్గుపడాలి. చెవులో చెప్పుకుని ఇలాగా, సారీ నేను ఇలా ప్రభు నమ్ముకున్నాను, సిగ్గుపడేవాడిని. అదేంటండి, నేనేం తప్పు చేశానా, లేకపోతే ఎవరైనా అన్నానా, లేకపోతే ఎవరైనా ఏదైనా చేశానా, లేదా ఎవరైనా దోచేశానా? మరి యేసు ప్రభుని నమ్ముకున్నాను చెప్పడానికి సిగ్గుపడతానండి. ఒకసారి 2 సార్లు జరిగింది. నా ప్రార్థనలో ప్రభు సన్నిధి రావట్లే, ప్రార్థన రావట్లే. చూసారా, ప్రభు సన్నిధి రావట్లే. ప్రభా అని ఏడ్చాను. ప్రభా ఏంటి అని ఆ విషయం గుర్తు చేశాడు. నువ్వు సిగ్గుపడుతున్నావు నా విషయంలో, ఇంకెందుకు భక్తి చేస్తున్నావు? 10 మందిలో నేను క్రైస్తవుణ్ణి, ఇది నేను చేయను అని చెప్పలేకపోతున్నావు. నువ్వు ఇంకా దేనికి నువ్వు చేస్తున్నావు? ఇంకా నా బతుకంతా ఆయన నామంలోనే ఉంది. ఆయన పెట్టాలి, ఆయన బొడ్డవ్వాలి, ఆయన నిలబెట్టాలి, ఆయన ఆరోగ్యం ఇవ్వాలి, అన్నీ చేసేవన్నీ ఆయనే. పేరు ఎవరు చెప్తున్నాను? అసహ్యం వేసింది నా జీవితం మీద, నాకు చాలా అసహ్యం వేసింది. ఆ రోజు చాలా గొక్కుపెట్టి ప్రభు సందులో కన్నీరు కాచి ప్రభు క్షమాపణ అడిగాను. ప్రభా, నా కొరకు ఎంతగానో సిలువ మీద నలుగుపోయి నన్ను రక్షించుకున్నావు, నువ్వు ఎక్కడా సిగ్గుపడలేదు. సృష్టికర్త అయ్యుండి, సృష్టికర్త ఒక మాట సెలవిస్తే మొత్తం భూమి అంతా కూడా స్మాష్ అయిపోద్ది. అలాంటిది ఆయనే మౌనంగా ఉండి నా కొరకు మొహం మీద ఉమ్ము వేసుకుని ఎంత ఘోరమైన అవమానాలు పొందో, నువ్వు ఎక్కడ కూడా సిగ్గుపడలేదు ప్రభా. కానీ ఈరోజు ఎన్ని మేలులు పొందుకొని నేను సిగ్గుపడుతున్నాను ప్రభా. నీ ముఖం చూడడానికి సిగ్గుపడుతున్నాను, ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నాను,
ఆ రోజు నా మొహం చల్లలేదు ప్రభు సన్నిధిలో. దేవుడి సన్నిధి ఉండాలి. దేవుడి సన్నిధి ఈ అనుభవాలన్నీ బయటకు వస్తాయి. నేను ప్రార్థన చేయడానికి, నా మొహం పెట్టడానికి నా మొహం ఎత్తుకోలేకపోయినా ఆ రోజు ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాను చాలాసేపు. కన్నీరు కాచి ప్రభు నన్ను క్షమించు. ఆ రోజు నుంచి పనిగట్టుకు చెప్పేవాడిని. ఫోన్లో చెప్పినా సరే, ఫోన్లో ఏదైనా ఇది అన్నారుగా, సారీ అదైతే నేను రాను, అక్కడ వరకు వస్తాను, ఆ పని చేస్తాను, అక్కడ వచ్చేస్తాను, భోజనం చేస్తాను, వచ్చేస్తాను, అంతవరకు ఫోన్లోనే చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఇంకెక్కడ మనం దేవుడి నామాన్ని హెచ్చిస్తాం? ఇంకెక్కడ మనం ప్రభు కొరకు నిలబడతాం? ఇంకెక్కడ నమ్మకత్వం చూపిస్తాం? మన వెలుగు ఇక్కడ ఇన్ని లైట్లు ఉన్నాయి ఏమండి. మా బ్రదర్ ఎవరొకరు పెద్ద 1000 రూపాయలు తీసుకొని ఇక్కడ పెట్టారనుకో, ఏమంటారు మీరు? పెద్ద 1000 రూపాయల బల్బు తీసుకొని ఇక్కడ పెట్టారనుకో, ఎందుకని ఇక్కడ పెట్టారంటాం? వెలుగు వస్తాను ఉంది కదా, లైట్ ఇక్కడ వెలుగు ఉంది కదా, లైట్ ఎందుకు? మళ్ళా ఇక్కడ లైట్లు ఉన్నాయి కదా, మళ్ళీ లైట్ ఎందుకు? లైట్ ఎక్కడ కావాలి? ఎక్కడ చీకటి ఉందో అక్కడ కావాలి. హల్లెలూయా. సో ఎక్కడ చీకటి అక్కడ కావాలి. ఇక్కడ సాక్ష్యాలు చెప్తాను, దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ సాక్ష్యాల కన్నా మీరు ఈ సాక్ష్యము ఎక్కడ వినబడాలి? సంగమం బయట వినబడాలి, అన్యుల మధ్య వినబడాలి, ప్రభు తెలియని వారి మధ్య వినబడాలి. ఎవరైతే ప్రభువుని తిట్టుకుంటున్నారో, మీరు ప్రభువుని నమ్ముకున్నారో, మిమ్మల్ని ఎవరైతే తిడుతున్నారో వారికి మరి ముఖ్యంగా వాళ్ళకి తెలియజేయాలి. దిగేసాబా ఇందులోకి, పావేసుకున్నావా, తగిలించేసుకున్నావా? ఈ మాటలు ప్రారంభ దినాల్లో వాడేవారు. నేను ఎక్కడే ఉండేవారు, నా పక్కనే ఉండేవారు. ఏమన్నా తెలుసా? ఏ వారాలు ఇచ్చేస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు తెగ. దేవుడు అనుకునే వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వస్తారు. అని అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రభు దగ్గరికి వస్తారు. నమ్మకత్వాన్ని ప్రభు చూస్తాడు. ఏవి కాదు నమ్మకత్వం. ఎంత భక్తి చేసామనేది మన నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ప్రార్థన చేసి లోక మాటలు లొంగిపోతే అది ప్రార్థన? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తర్వాత అడగ నేను చూపిస్తాను, నేను వచనాలకు ఒకవేళ కావాలంటే. నీ ప్రార్థన నీకు శక్తి పుట్టించట్లేదా అని ఉంటుంది. ఏమండి, మీ ప్రార్థన మీకు శక్తి కలగట్లేదా? శక్తి రావట్లేదు మీ ప్రార్థన. నీ ప్రార్థన నీకు జయం తీసుకురావట్లేదా? అటువంటి ప్రార్థన మనం చేస్తున్నామా? ఆలోచన చేయాలి. శక్తివంతమైన ప్రార్థన, శక్తితో కూడుకున్న ప్రార్థన, శక్తి లేని ప్రార్థన కేవలం మాటలే ఉంటాయి, అందులో దేవుడి శక్తి ఉండదు. దేవుడి శక్తితో కూడిన మాటలు, శక్తితో కూడిన వచనాలు, శక్తితో కూడిన ప్రసంగాలు, శక్తితో కూడిన ఆరాధన, అభిషేకము, శక్తి ఇక్కడ విడుదల చేయబడాలి. అప్పుడే అది దేవుడి కార్యమవుతుంది. ఇది దేవుడి సంఘము అని అనుకున్నప్పుడు ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి ప్రార్థనే ఉంది, పాటలే ఉంది, ఏవైనా సరే ఆయన నడిపిస్తున్నాడు అనుకోండి, ఆయన ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఈ పాట పాడు, ఈ ప్రార్థన చేయి, వీళ్ళు పట్టుకో, వీళ్ళతో మాట్లాడు, వీళ్ళగా హక్కును చేర్చుకోలేకపోతే వీళ్ళకి క్షమాపణ, ఇలాగా ఆయన ఏదైతే చెప్తున్నాడో అది జరుగుతున్నప్పుడు ఇది దేవుడి సంఘము అని మనం చెప్పగలం. ఆయన నడిపింపు లేదు, ఆలోచన లేదు, ప్రార్థన ఏమి లేకుండా ఇంకో ఆర్డర్ పరకు చేసుకొని ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడి సంఘం కాదు ఇది. కేవలం దేవుడు బోర్డు పెట్టుకుని మనం నడిపించుకుంటున్నాం అంతే. బయట అన్నీ ఎలాగ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేసాం, ఇది మనం చేసేది కాదయ్యా బాబు, ఇది మనం చేసేది కాదు. ఒకళ్ళు అన్నాడు, మాట్లాడుతున్నాడు చాలా రోజుల క్రితం, అరే ఏంట్రా నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా అని ఒక తమ్ముడిని బ్రదర్ని మాట్లాడుతున్నప్పుడు, అని ఎలాగొన్నా నా మనసు ఏం బాగాలేదు, రావాలనిపించట్లేదు అది అనేసి. మరి దేనికి వస్తున్నావు, మరి ఎప్పుడు వస్తావు మరి అంటే, కొంచెం సెట్ అయ్యాక మంచిగా అయ్యాక వస్తానన్నాడు. చాలా కాలం క్రితం జరిగింది. మరి దేనికి వస్తున్నావు నువ్వు? మరి ఏం నేర్చుకుంటావు వచ్చి? ప్రభు చెప్తున్నాడు, నేను రోగికే కావాలి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కాదన్నాడు. మరి రోగంలో ఉన్నాడు, మరి వాడికే కదా కావాలి, వారే కదా అవసరం. సో కాబట్టి మనుషులు వాళ్ళ మనసులు నేను ఏం చేస్తానో అనుకుంటున్నారే, కానీ ప్రభు చెప్పింది ఎంతవరకు చేస్తున్నా అన్న విషయం మీద ఎవరు కూడా ఆలోచన చేయలేకపోతున్నారు. నేను ఎప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టిన ఒక విషయాన్ని, మీరు ఏం చేస్తారో దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించడు. ఆయన చెప్పింది ఎక్కడి వరకు చేస్తారో దాన్ని బట్టి దీవిస్తాడు. ఈ రెండుకి అర్థమైందండి.
తేడా తెలిసిందా? ఆయన చెప్పకుండా మీరు ఎంత చేసినా అది వృధా పని. అది ఏ మాత్రం లెక్కలోకి ప్రభు తీసుకోడు. ఆయన చెప్పని దానికి ఆయన ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ కాదు. మీకు అర్థమవుతుందా? అది. ఆయన చెప్పింది, నేను చెప్పిన పని ఏం చేసావు? నేను చెప్పిన పని ఏం చేసావు? ఎంతవరకు వచ్చింది అది? ఓకే, ఎంతవరకు వచ్చిందా? ఓకే. దానికే ప్రభు దీవిస్తాడు. అందులో కొంచెం నమ్మకం ఉంటేనే ఆయన ఎక్కువడిస్తాడు. ఎప్పుడు? ఆయనకి ఇచ్చిన పని. సో కాబట్టి అక్కడ నమ్మకత్వం తెలిసిపోద్ది. అక్కడ నమ్మకత్వం తెలిసిపోద్ది. సో ప్రభు పరిచయం మనం వెళ్తున్నప్పుడు, ప్రభు మాటల మన కుటుంబాన్ని ప్రభు వాక్యానుసారంగా మనం నడిపిస్తున్నప్పుడు, నమ్మకత్వాన్ని అక్కడ కనపరుస్తున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని శ్రమలు వస్తాయి. ఎందుకనంటే మీ విశ్వాసాన్ని కూలదోయడానికి శ్రమలు వస్తాయి. అవి పరీక్షలు, శ్రమలు. వాటికి మనం ఏం చేయాలి? దృఢంగా మనం నిలబడాలి. నేను వాక్యానుసారంగానే నడిపించబడదు. ప్రభు నన్ను ఎలా ప్రేరేపిస్తున్నాడో, ప్రభు ప్రేరేపణతో ఇది జరుగుతున్నది అన్న దృఢంగా నువ్వు చెప్పగలిగితే, ఎంత శ్రమ రాని, ఎంత లేమి రాని అలా నిలబడండి. ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు కార్యం చేస్తాడు. ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రభు ఒకటే చూస్తున్నాడు, నమ్మకత్వము, 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 నమ్మకత్వము. కనపరచగలుగుతున్నామా? మనుషులు నమ్మించడం ఈజీ. కళ్ళ మనుషులు వాళ్ళ కళ్ళకి ఎలా ఎలా నచ్చినట్టుకుంటే వాళ్ళకి నచ్చుతారు. బట్ దేవుడు నమ్మించడం కష్టం. కష్టం కదా, ఇంపాసిబుల్. అది లేని దాన్ని ప్రభు నమ్ముతాడా? మనుషులు కనబడదు కాబట్టి ప్రభు మనకి ఏం చెప్తే అది నమ్ముతారు. ప్రభుకి అన్నీ తెలుసు కదా, మన లోపల ఏం చేస్తున్నాం, బయట ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉందో, ఏం జరుగుతున్నాయి. ఇప్పుడు మన మనసులో ఏమనుకుంటున్నాం, అన్ని విషయాలు ప్రభు తెలుస్తాయి. ప్రభు ఏం చేస్తాడు? పదాల మాత్రం అలా ఉండగా లోపల అలా లేదయ్యా నీకు. వేరుకు మాత్రం అలా ప్రసంగం చేతంగా లోపల అలా లేదయ్యా నీకు. పైకి మాత్రం భక్తిగా మనం నిలబడతాం అలా లేదు. ప్రభు దాన్ని యాక్సెప్ట్ చేయడం, అది వేషధారణ భక్తి అవుతుంది. ప్రభు అంగీకరించడం. నమ్మకత్వాన్ని ప్రభు చూస్తున్నాడు. నమ్మకత్వాన్ని ప్రభు కనపరచగలగాలి. ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము దగ్గర నుంచి కావచ్చు, ప్రకటన గ్రంథం యోహాను దగ్గర వరకు కూడా నమ్మకత్వాన్ని వాళ్ళు ప్రకటన చేశారు. నమ్మకత్వాన్ని ప్రదర్శించగలిగారు. అబ్రహాము 100 సంవత్సరాలకి అతను కుమారుని ఇచ్చిన నమ్మకత్వాన్ని అక్కడ ప్రదర్శించగలిగాడు, నిలబడగలిగాడు. ఇస్సాకుకు కరువు కాలంలో నమ్మకత్వాన్ని ప్రదర్శించగలిగాడు. ప్రతి విషయంలో దేవుడు ఆత్మను పొందుకున్న పేతురు నిలబడి వాక్యం చెప్పినప్పుడు నమ్మకత్వం అక్కడ చూశాడు. ప్రభు నన్ను ఇలాగన్నా, నేను దేవుని అమ్మేశాను, లేకపోతే ఆయన ఎవరో తెలియదని 3 సార్లు బొంకేశాను అని పేతురు ఎక్కడ దూరం అయిపోలేదు. మళ్ళా క్షమాపణ అడిగాడు. మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చాడు. మళ్ళా నమ్మకం. ప్రభు ఏం చెప్పాడు? మీరు పట్టణంలో నిల్చుండండి, మీరు పై నుండి శక్తిని పొందుకునే వరకు పట్టణం నుంచి 10 రోజులు దాదాపుగా ఆయన ఆరోహణమయ్యి పరిశుద్ధాత్మ భూమి మీద దిగర ఉన్నది. 10 రోజులు దాదాపుగా వారు కనిపెట్టారు, ప్రార్థన చేశారు. పేతురు 10 రోజులు నమ్మకత్వం అక్కడ కనపరచగలిగాడు. ఇంక నేను వేస్ట్లో ఎలాగైపోయిన ప్రభుని అమ్మేసాను ఏమనుకోలే, నమ్మకత్వం తను నిలబెట్టుకోగలిగాడు. ఎప్పుడైతే మరలా పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు యొక్క కార్యాన్ని, ఆయన మాటను పట్టుకున్నాడో, పేతురు లేపాడు. ఎక్కడైతే అవమానంతో దూరంగా పారిపోయాడో, చిన్న పాపం చూస్తే నువ్వు కూడా అతనిలో శిష్యుడివే కదా అనగానే, అమ్మో నేను కాదు పొంగేశాడు, అబద్ధం ఆడేశాడు. ఎన్నిసార్లు? 3 సార్లు బుగ్గేశాడు. యేసుప్రభు ఎవరో తెలియదు, 3.5 సంవత్సరాలు తిరిగాడు కోరమడిని, మళ్ళీ పక్కనే ఉండేవాడు. దేనివల్ల? ప్రాణభయము. చితకొట్టేస్తున్నారు యేసుప్రభు నాకు ఎదురుకుంటా, హింసించేస్తున్నారు. చుట్టూ మనుషులందరూ కూడా వాళ్ళు పిడిగుద్దులు గుద్దుతూ, చూడండి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక గొర్రె మధ్యలో ఉందో, చుట్టూ ఆ నక్కలు తోడేళ్ళలోనే ఆలోచించి అలాగుంది పరిస్థితి. యేసుప్రభు పరిస్థితి. చీల్చేవాడు జుట్లాగుతాడు, కొట్టేవాడు రక్కేవాడు రక్కుతున్నాడు, చీరేవాడు చీరుతున్నాడు. ఆ పరిస్థితి చూసి భయపడిపోయాడు పేతురు. అమ్మ బాబాయ్ ఏంటి నువ్వు అతను అంటే ఎక్కడ ఆయన కూడా అతనని పారిపోయాడు. నేను కాదు ఒట్టు పెట్టుకొని. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, దేవుడు ఆత్మతో నింపబడ్డాడు, 10 రోజు ప్రభా చిచ్చి ఇది కాదు భక్తి, ఇలా పారిపోయినట్టు, నేను ఇలా అవమానపరిచాడేంటి, నువ్వు ఆయన బిడ్డవా, ఆయన శిష్యుడువా అని అన్నా, నేను కాదు అని బొంకేశాను, చిన్న పాపదే నేను బొంకేశాను ప్రభా, నా జీవితం అని ప్రభు సందులో పశ్చాత్తాపడి అక్కడ కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు తన అభిషేకం అతని మీద కుమ్మరించాడు. అతిక్రమ క్రియను దాచిపెట్టువాడు అని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనుక పొందాడంతే. కనుకరం పొందేశాడు, వెంటనే కనుకరం పొందేశాడు.
ప్రభు ఆత్మ బలంగా అతని మీద 120 మీద కూడుకున్నాడు, కానీ ఇతని మీదకి ఇంకా బలంగా కూడుకొని ప్రభు అది దిగి వచ్చినప్పుడు లేచి ప్రసంగం చేశాడు. ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోయారు. అక్కడ చిన్నపిల్లలే, ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు, మగవాళ్ళు. మీరే ఆయన సిలువ వేశారని చెప్పగానే అందరూ పాదాల మీద పడిపోయారు. అందరు పాదాల మీద పడిపోయారు. అయ్యా మేమేం చేయాలి? అపోస్తలుల 2వ అధ్యాయం చదువుకొని వెళ్ళి 38వ వచనం నుంచి కొన్ని విషయాలు అందులో ఉంటాయి. మీరే ఆయన సిలువ వేశారు, మీరు ఇటువంటి వారు అని డైరెక్ట్గా చెప్పాడు. ప్రభు సన్నిధిలో నమ్మకంగా అక్కడ నిలబడినప్పుడు అటువంటి నమ్మకత్వం ప్రభు ఏం చేశాడు? దీవించాడు. దీవించాడు. పౌలుని దేవుడు దీవించాడు. వారి నమ్మకత్వాన్ని చూశారు. వాళ్ళు ఏది పట్టుకున్నారో, ఏది మాట్లాడుతున్నారో, ఏ సత్యాన్ని పట్టుకున్నారో, వారి నమ్మకత్వాన్ని బట్టి ప్రభు వాళ్ళని దీవించాడు. వారి నమ్మకత్వాన్ని బట్టి ఈరోజు ఆకాశంలో జ్యోతుల వలె వారు వెలుగుతున్నారు. వారందరూ మన జీవితాలకు ఒక ఆదర్శంగా వారు నిలబడ్డారు. ఈరోజు మనం కూడా అలా మనం నడిపించబడుతున్నాం. నమ్మకత్వం మనం కనపరచగలుగుతున్నామా ప్రభుకి? మనుషులు కాదు, ప్రభుని నమ్మించగలుగుతున్నామా? దేవుని నమ్మించగలుగుతున్నామా? ప్రభా నీతో నమ్మకంగా ఉంటాను ప్రభా, నమ్మకంగా ప్రార్థన చేస్తాను ప్రభా. దేవుడు తెలుస్తుంది, ఎవరు తెలుస్తుంది, ఎవరు చూసి వస్తారు మనం చేస్తాం, ప్రభుకే తెలియాలి. ఈరోజు ప్రభు నమ్మకత్వాన్ని మనం కనపరచుకోగలమా? దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. నమ్మకత్వం అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మీతోటి? ప్రభానికి వందనములు, స్తోత్రములయ్యా. ఈరోజు ఈ వాక్యం బిడ్డ ప్రతి ఒక్కరు కూడా దేవా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు నా తండ్రి ప్రభా. తీర్మానం చేసుకుని ప్రభా, నమ్మకము దేవుడు ఏర్పరచుకునే సేవకులు. మోషే దేవుడు ఏర్పరచుకున్నాడు, తర్వాత యోషువ దేవుడు ఏర్పరచుకున్నాడు, అననీయ దేవుడు ఏర్పరచుకున్నాడు, శిష్యులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన బిడ్డలు ఏర్పరచుకుని ఈరోజు వారు నమ్మకంగా ఉండగలుగుతున్నామా? ఈరోజు వారు బాధపడ్డారంటే ప్రభు బాధపడ్డారు. వారు కన్నీరు పెట్టారంటే ప్రభు కన్నీరు పెట్టారు. వారు తృణీకరింపబడ్డారంటే ప్రభు తృణీకరింపబడ్డాడు. వారు లెక్కలేదంటే దేవుడు లెక్కలేదు మీకు. ఈరోజు మనం అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? ఈరోజు దైవ సేవకు లెక్కలేదు అంటే దేవుడే లెక్కలేదు మనకి. దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మన అపనమ్మకస్తులుగా మనం మిగిలిపోకుండా ప్రభా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రియ బిడ్డలందరూ కూడా మీరు సహాయం చేయండి, బలపరచండి, నిలబెట్టండి నాన్న. నమ్మకమైన వారికి మెండైన దీవెనలని వాక్యం సెలవిస్తున్నాను తండ్రి. ఈరోజు ఇక్కడ మీరు చూసిన సాక్ష్యము, విన్న వాక్యంను బట్టి దబా వారి జీవితాల్లో ఫలభరితమైన ఆశీర్వాదాలు దబా మీరే దయచేసి నమ్మకత్వము దబా మీకు కనపరచు సహాయం చేయండి. దబా చేసేవారు అందరూ చేసేస్తారు, అందరూ ప్రారంభించేస్తారు, పరిచయం అందరూ చేస్తారు. కానీ విడువకుండా కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, తిట్లు వచ్చినా, చీ అన్నా, తువన్నా, ఏది అయినా సరే నమ్మకత్వము చివరి వరకు వారు నిలబెట్టుకున్న వారి ఆశీర్వాదం వారు పొందుకుంటారు, వారికి జీవకిరీటం పొందుకుంటారు. ప్రభానికి వందనములయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తన ప్రభా ఏది ఏమైనా సరే నమ్మకత్వాన్ని కనపరుచుకుంటూ దబా మీరే కృప చూపి బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.